లోక్సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు రానుంది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఎల్లుండి రాజ్యసభ ముందుకు బిల్లు ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో తన పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. దేశంలో ప్రజలంతా జమిలీ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ప్రతి 3 నెలలకోసారి దేశంలో జరిగే ఎన్నికల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. ఏదైతే కమిటీ ఇచ్చిన రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టడము, ఒకేసారి ఎన్నికలు రావడం కూడా ఈ దేశంలో తప్పదు. ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఏంటి అంటే లాభం ఏంటి? ప్రజాధనము ఇవాళ దుర్వినియోగం కాకుండా ఉండడమే కాకుండా అభివృద్ధికి ఆటంకంగా ఏర్పడి మోడల్ కండక్ట్ పేరు మీద ప్రతి 3 మాసాలకు ఒక ఎన్నిక తర్వాత ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి అడ్డుకట్ట వేయడము, వేల కోట్ల రూపాయలు, అదే రకంగా సిబ్బంది కూడా అన్ని విధులు మానుకొని ఎన్నికల మీద దృష్టి సారించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మొదటి దేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ఏకకాలం ఎన్నికలు జరగడం, అదే పద్ధతిలో వన్ నేషన్ వన్. రేపు లోక్సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు రానుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్ రేపు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలేంటి? రైట్, పృథ్వీన గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి రేపు లోక్సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు రాబోతోంది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును రేపు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఏదైతే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్ గా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ రేపు లోక్సభలో బిల్లును ప్రవేశపెడతారు. ఎల్లుండి రాజ్యసభలో కేంద్రం బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలోనే రేపు లోక్సభ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ కూడా స్పందించారు. అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి తెలిపే ముందు రుచి ఎందుకంటూ కూడా ఆయన కొంచెం హాస్యాస్పదంగా మాట్లాడారు. ఇక దేశంలో ప్రజలంతా జమిలీ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదిక కూడా మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇక దేశంలో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి 3 నెలలకోసారి జరిగే ఎన్నికల వల్ల ధనం అంతా వృధా అవుతుంది, ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అనేది ప్రధానంగా లక్ష్మణ్ చెప్తున్నారు. అన్ని విధులు మాని ఎన్నికల పనిలో 1,00,000 మంది ఉద్యోగులు పనిచేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి అప్పుడు ప్రజాధనం కానీ ఇతరత్ర అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. దానిలో భాగంగానే రేపు లోక్సభ ముందుకు ఈ బిల్లు రాబోతోంది. ఎల్లుండి రాజ్యసభలో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీ కమిటీ అనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. దాంట్లో ఇటు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి చైర్మన్ కు ఉంటారు, మిగతా పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా దానిలో సభ్యులుగా ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ మొత్తానికి రేపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. శివ, అయితే ఈ విధంగా 3 నెలలకు ఒకసారి ఎలక్షన్స్ జరగడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, అటు అభివృద్ధికి కూడా ఆటంకం కలుగుతుంది, అటు ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్. ఇది ప్రధానంగా ఈ వ్యాఖ్యలు చేసిన అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాధనం అనేది దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఎన్నికలు నిర్వహించాలని అధికార పార్టీ కోరుకుంటుంది. కానీ ఇటు విపక్ష పార్టీలు మాత్రం ఇది ఆచరణ సాధ్యం కాదు అనేది విపక్ష పార్టీలు చెబుతున్నాయి. ఇక అధికార పార్టీ మాత్రం 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ఇటు ఉద్యోగులకు సంబంధించి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని అధికార పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును రేపు లోక్సభ ముందుకు తీసుకొస్తారు. ఎల్లుండి రాజ్యసభలో ప్రవేశపెడతారు. 2 సభలు చర్చించిన తర్వాత జేపీసీ కమిటీ ఏర్పాటు చేస్తారు. జేపీసీ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత తన ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ కి జేపీసీ కమిటీ పనితీరు ఏ విధంగా ఉంది, ఎంతవరకు వారు సమావేశం నిర్వహించారు, ఎవరెవరితో చర్చలు జరిపినది మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ కి నెక్స్ట్ పురోగతి జేపీసీ కమిటీ పురోగతి అని మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే రేపు లోక్సభ ముందుకు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ అనేది రాబోతోంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.